హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఒక చిన్న రైడింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. రీసెంట్గా యాక్షన్ కెమెరా తీసుకున్నా. అది ఎలాగ వర్క్ చేస్తుంది అండ్ హెల్మెట్ పొజిషన్ ఎలా ఉంది, మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ చూస్తే స్క్రీన్ ఎలా కనిపిస్తుంది బైక్ మీద వెళ్తుంటే. సో దానికోసం అని చెప్పి ఒక చిన్న టెస్టింగ్ షార్ట్ రైడ్ చేస్తున్నాను. ఇది అరౌండ్ ఒక 35 to 40 కిలోమీటర్స్ ఉండొచ్చు. కానీ ఈ డిస్టెన్స్ అంతా ఒక 5 to 8 minutes వీడియోగా చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడే ఎయిర్పోర్ట్ క్రాస్ అయ్యాను. అలా సాంగ్స్ వింటూ వెళ్తున్నా. చాలా మంత్స్ తర్వాత వ్లాగ్ చేస్తున్నా కదా, కొంచెం టెన్షన్గా అండ్ నర్వస్గా ఉంది. ప్రాక్టీస్ చెయ్యాలి అండ్ ఇప్పుడిప్పుడే కదా మొదలుపెట్టాను. అలా రెగ్యులర్గా చేస్తే అలవాటు అవుతుంది. One eternity later. She was just 17. I think I was 23. People started to talk, you know what I mean. You were out of my league. I think it's still plain to see. Sometimes I still don't know what you're doing with me. You took me home, I had to meet your dad. ఇక పైనుంచి యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా కాకపోయినా మంత్కి ఒక 2 or 3 అలాగా బయటకు వెళ్ళినప్పుడల్లా, లేదంటే చిన్న చిన్న వీడియోస్ అలాగ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కొంచెం మీ సపోర్ట్ కూడా కావాలి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెడతాను, కొంచెం ఫాలో చేయండి. అండ్ ఆల్మోస్ట్ ఇంకొక 20 to 30 minutesలో నేను రీచ్ అయిపోతాను. ఇంకా అలాగే సాంగ్స్ వినుకుంటూ చిల్అవుట్ అవుతూ అలాగ డ్రైవ్ చేస్తున్నాను. మధ్య మధ్యలో పోలీసులు వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు. మన దగ్గర ప్రాపర్గా హెల్మెట్ అన్నీ ఉండడంతో ఎవరు మన ఆపలేదు. Everybody thought he'd be mad, but he didn't care. మంచి టైంలోనే స్టార్ట్ అయ్యాను, కానీ కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది పెట్టింది. అందరూ ఇళ్ళకెళ్ళే టైం కదా, చూసుకుని ఎక్కడ పెడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అది అవుతుంది. సిగ్నల్ పాయింట్స్ దగ్గర రిమైనింగ్ అంతా నార్మల్గానే ఉంది. జనాలు ఎందుకో ఈ యాక్షన్ కెమెరాస్ అవి చూస్తే, రికార్డ్ చేస్తే చిన్నది హడావిడి చేస్తాడు. అప్పటిదాకా బాగానే ఉన్నారు. అపాచీ బండిను అండ్ రెడ్ పల్సర్. అది చూడగానే చిన్నది ఎగ్జైట్ అయ్యి వేగంగా వెళ్ళిపోదాం అన్న దీంతో ఉన్నారు. ఈ చెట్లు అవి ఉండడం వల్ల కొంచెం బాగానే ఉంది. కొంచెం వర్షాలు అవి పడితే ఇంకొంచెం రిలాక్స్ అవుతాము. As the years have gone by, I've had to swallow my pride. After all that I've done, you're still by my side. That's what real love is. ఇప్పుడు అనకాపల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చాను. ఇంకొక 10 kilometers అన్నమాట మా ఇంటికి వెళ్ళిపోవడానికి. ఇక్కడ కూడా బాగానే ఉంది క్లైమేట్ అదిను. ఫస్ట్ టైం కదా వ్లాగ్ చేయడం, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అందరూ ఎలా మాట్లాడతారో, అలాగే ఏం చేస్తారో అయితే తెలియట్లేదు. కానీ కొంచెం కష్టమైన విషయం ఇది మాత్రం. యూట్యూబ్లో చూసినంత ఈజీ అయితే కాదు అలా మాట్లాడుతూ ఉండడం. అలాగా ఏదో ఒక టాపిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, లేకపోతే కష్టమైపోతుంది. Got a couple of kids. Who'd have ever thought we'd end up like this? ఇప్పుడు వస్తున్న లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ రివర్ ఫ్లో మా ఊరు నుండే వెళ్తుంది.
అండ్ ఇది ఎక్కడి నుండి వస్తుందో నాకైతే ప్రాపర్ ఐడియా లేదు, కానీ దీని పేరు శారదా నది. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏఎంఎల్ కాలేజ్ జంక్షన్ దాటి వెళ్తుంటే ఈ రెడ్ షిఫ్ట్ వాడు చాలా హడావిడి చేశాడు, జర్కిచ్చిపోయాడు నాకు. కానీ బై గాడ్స్ గ్రేస్ ఏం కాలేదు. ఆ లారీ వాడు బొక్కలో దూరుదా అని చెప్పి అలా ట్రై చేస్తున్నాడు. ఏదో ఒకటి చేయనండి, ఎవడ ఆనందం వాడిది, మనం ఏం చేయలేం కదా. నేనైతే మా ఇంటికి రీచ్ అయిపోయాను. జస్ట్ ఒక ఏఎంఎల్ కాలేజ్ నుండి ఒక 3 to 4 కిలోమీటర్స్ జంక్షన్ నుండి ఉంటుంది. పీస్ఫుల్గా రీచ్ అయిపోయాను, అంత బాగానే ఉంది. ఒక 2 to 3 డేస్ ఇక్కడే ఉండి వీకెండ్ మళ్ళీ వైజాగ్ స్టార్ట్ అవుతాను. కొంచెం రెస్ట్ తీసుకొని మొక్కలకి అవి వాటరింగ్ అది చేసి ఇంకా మళ్ళీ లాగిన్ అయిపోవాలి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అండ్ కంటిన్యూస్గా వీడియోస్ అవి అప్లోడ్ చేస్తాను. కొంచెం మీ సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు, కొంచెం రాంగ్గా మాట్లాడితే ఏమనుకోవద్దు. ఫస్ట్ టైం కదా, చిన్న టెన్షన్ అండ్ నర్వస్ ఫీల్ అవుతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కీప్ సపోర్టింగ్ మీ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ. బాయ్.